12 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలని వారు ఆశిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు మాత్రం ఈ విషయంలో ఆ, ఒక అడుగు ముందుకు వేసి ఈ ఎన్నికలు, ఈ పొత్తులకు సంబంధించి మేము కూడా ఆ, కలిసి ట్రావెల్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నటువంటి సంకేతాలు ఇవ్వటం, వీరు కూడా ఆ సంకేతాలను గతంలోనే పంపించి ఉండటం తోటి, గతంలోనే వీరి వైపు నుంచి ప్రతిపాదనలు వెళ్ళి ఉండటం తోటి ఈ అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నిన్న మనం చాలా క్లియర్ గా చెప్పాం ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగినటువంటి 2 అంశాలు. ఈ పొత్తు వలన కొంత ఓటింగ్ పరంగా నష్టం జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 10 లక్షల కోట్లకు పైగా ఆ రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి అడుగులు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చున్నారు. కావున ఇప్పుడు మీటింగ్ కి రేపు నైట్ వెళ్ళటం, ఎల్లుండి మీటింగ్ జరగటం, రేపు సాయంత్రం మీటింగ్ జరగటం, దీని తర్వాత ఆ మీటింగ్ లోనే ముగ్గురు ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం, ఆ నిర్ణయం ప్రకారంగా అడుగులు వేయటం అనేటువంటిది జరగబోతున్నటువంటి సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఇది ఒక అంశం. మరొక